తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ లైఫ్ కోచ్ అండ్ వాస్తు కన్సల్టెంట్ శ్రీ పద్మ గారు. నమస్తే పద్మ గారు. నమస్తే కీర్తి. ఇంట్లో బీరువా చాలా చాలా ఇంపార్టెంట్. కంప్లీట్ పాజిటివిటీ, కంప్లీట్ మనిషికి సంబంధించిన జీవన ఆధారం మొత్తం అందులోనే ఉంటుంది. సో అలాంటి బీరువా ఏ ప్లేస్లో ప్లేస్ చేస్తే మంచిది, ఏ ప్లేస్లో అస్సలు ప్లేస్ చేయకూడదు? ఒకప్పుడు అసలు మనం బీరువాల గురించి మాట్లాడేటప్పుడు ఒకప్పటి విషయం గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఒకప్పుడు బీరువాలు అనేటువంటివి లేవు. ఒకప్పుడు ఎలా పెట్టుకునే వాళ్ళు, లక్క పెడతలు ఉండే కుండలలో, దాంట్లో చిన్న అణాలు, కాయిన్స్ ఉండేవి. ఆ కాయిన్స్ దాంట్లో వేసేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఇవి ఎక్కడ పెట్టేవాళ్ళు అని అంటే, ఇంటికి ఉత్తరం గోడ ఉంటుంది కదా, ఆ ఉత్తరం గోడలో ఒక చిన్న షెల్ఫ్ లాగా చేసుకుని ఆ షెల్ఫ్లో పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. అంటే ఎప్పుడు కూడా ఉత్తరం వైపు బరువు పెట్టకూడదు అని అంటారు. ఇక్కడ ఏమైంది, వాళ్ళు చిన్న షెల్ఫ్ లాగా చేసుకుని ఆ షెల్ఫ్ లోపల పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఆ షెల్ఫ్లో కనుక పెట్టుకుంటే మనకు సెక్యూరిటీ కూడా ఉండదు. ఎప్పుడు ఎవరు వచ్చి ఏం దోచిపోతారో అనే భయం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, మనకి మంచి పెద్ద పెద్ద అల్మారీలు, ఆఖరికి వచ్చి బాంబు పెట్టిన విరగనటువంటి లాకర్స్, ఇలాంటివన్నీ మనకి మార్కెట్లో వస్తున్నాయి. అవి మరి దానికి తగినట్టుగానే వెయిట్ ఉంటాయి కదా. కాబట్టి ఉత్తరంలో ఇంత వెయిట్ పెట్టడం అనేటువంటిది మంచిది కాదు. మరి ఎక్కడ పెట్టాలి అనేటువంటి ఉద్దేశంలో దాన్ని నైరుతిలో తీసుకెళ్ళి పెట్టారు. ఎందుకు? బరువు అయినటువంటి వస్తువుల్ని మనం ఎప్పుడు కూడా నైరుతిలో పెట్టడం మంచిది అనే ఉద్దేశంతో. అయితే ఇక్కడ చిన్న మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నైరుతిలో బీరువా పెట్టడం మంచిదే, కానీ మీరు బీరువా నైరుతిలో పెట్టినప్పుడు నైరుతిలో పెట్టిన బీరువా ఉత్తరాన్ని చూస్తుందా? సౌత్ వెస్ట్లో ఉన్న బీరువా మనకి నార్త్ వెస్ట్ని చూస్తుంది, నార్త్ని చూడదు. కాబట్టి ఇక్కడ మనం కొంచెం దాన్ని తిప్పి ఇంక్లినేషన్గా పెట్టుకోవాలి. ఓకే, ఎక్కువ అవసరం ఉండదు. అంటే మనకి మామూలుగా ఏ స్థలము ట్రూ నార్త్ చూపించదు, 90 degrees చూపించదు. కొంచెం వేరియేషన్ అనేటువంటిది స్థలంలో ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దానికి తగినటువంటి డైరెక్షన్ చూసుకుని నార్త్ వైపుకి కొంచెం ఇంక్లినేషన్ ఎక్కువగా ఉండే విధంగా మనం ప్లాన్ చేసుకుని ఆ బీరువాని ఉత్తరం చూసే విధంగా పెట్టుకోగలిగితే చాలా మంచిది. అయితే దానివల్ల ఏమవుతుంది, ఒక్కొక్కసారి కొంచెం వంకరగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఇప్పుడు అందరూ ఎలాగూ వుడ్ వర్క్లని, డెకరేషన్లన్నీ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మనం దాన్ని అందంగా మనం పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకునేది ఏంటంటే, ఎప్పుడైనా ఈ అందంలో భాగంగా అని చెప్పాను కదా అనేసి బీరువాల పైన పెద్ద పెద్ద వెయిట్స్ లాంటివి తీసుకొచ్చి మాత్రం పెట్టకండి. దాన్ని ఒక షెల్ఫ్ లాగా పెట్టి దాంట్ లోపల మనం పెట్టేసుకోవచ్చు. అంటే అది షెల్ఫ్లో ఉన్నట్టు ఉంటుంది, బయటికి మనకి లాకర్ అనేటువంటిది కనిపించదు, బీరువా అనేటువంటిది కనిపించదు, షెల్ఫ్ లోపల ఉంటుంది. అది కొంచెం వంకరగా ఉన్నా కూడా నార్త్ని చూస్తూ ఉంటుంది, కాబట్టి అది చాలా మంచిది. సో ఎలా చూసుకున్నా కూడా బీరువా అనేటువంటిది నైరుతిలో పెట్టడం అనేటువంటిది ప్రస్తుత పరిస్థితుల రీత్యా మంచిది. అయితే ఈ బీరువాలో ఎప్పుడు కూడా పెట్టేటప్పుడు కూడా దక్షిణ నైరుతి కంట పడమర నైరుతి అనేటువంటిది చాలా మంచిది. ఓకే, అక్కడ మనకి డబ్బు అనేటువంటిది నిలవ ఉండేందుకు, డబ్బు అనేటువంటిది మనకి కనిపించేందుకు ఆస్కారం అనేటువంటిది ఇస్తుంది. అంటే ఇప్పుడు డబ్బు అనేది మనం కేవలం క్యాష్ రూపంలో ఎవరు పెట్టుకోవట్లా ఈ రోజుల్లో. ఇప్పుడు దాన్ని ఒక ఆస్తి రూపంలోనూ ఏదో ఒక రూపంలో, అంటే పేపర్స్ అని, లేదంటే పత్రాలు, జ్యువెలరీ అని. జ్యువెలరీ కూడా సహజంగా ఒక లిమిట్కి దాటింది అంటే ఇంట్లో పెట్టుకోవట్లా. అంత ఒకవేళ నిజంగా అంత స్తోమత ఉండి ఎవరైనా పెట్టుకోగలిగితే కనుక ఏ బ్యాంక్ లాకర్లలోనో దాచుకుంటున్నారే తప్ప, ఇంట్లో కనుక పెట్టుకుంటే ఒక పరిమితి అనేటువంటిది ఉంటుంది. ఆ పరిమితి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ జ్యువెలరీ అనేటువంటిది పడమన నైరుతిలో భాగంగా అక్కడ షెల్ఫ్ వచ్చే విధంగా పెట్టుకోగలిగితే మంచిది. ఓకే, అంటే షెల్ఫ్లోనే ఇటు దక్షిణ నైరుతి, పడమర నైరుతులు కనుక ఇలాంటి అంటే ఎక్కువగా మనకి మల్టిప్లై అవ్వాలి అనేటువంటి వస్తువులు ఏమన్నా కనుక మనం పెట్టినట్లయితే అక్కడ మల్టిప్లికేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు బీరువాలో షెల్ఫ్లు ఉంటాయి, సో ఇటువైపు షెల్ఫ్ అటువైపు షెల్ఫ్ అనేటువంటిది మనం అరేంజ్ చేసుకోగలిగితే పడమర నైరుతిలో ఎక్కువగా మనకి మల్టిప్లికేషన్ అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. దక్షిణ నైరుతిలో భాగంగా ఉండేటువంటి షెల్ఫ్లో మనము పర్వాలేదు, ఇది కొంచెం మనకి వెళ్ళిపోయినా పర్వాలేదు అనేటువంటిది అలాంటివి ఐటమ్స్ పెట్టుకోగలిగితే బాగుంటుంది.
అలాగే ఎక్కడైనా మీకు కళ్యాణాలు జరిగాయి అనుకోండి, దేవుడి కళ్యాణాలు జరిగినప్పుడు, ముఖ్యంగా రాముల వారి కళ్యాణం కానీ, అదే మనం తరచుగా చూస్తుంటే వెంకటేశ్వర కళ్యాణం కానీ, కళ్యాణం జరిగినప్పుడు తలంబ్రాలు పోస్తారు. ఆ తలంబ్రాల్ని ఒక గుప్పెడు ఎంతో తీసుకోండి. తీసుకుని ఒక బాక్స్లో కానీ, ఏదైనా సరే, అది ఈ మెటీరియల్ ఆ మెటీరియల్ అని ఏం లేదు, ఒక బాక్స్లో కానీ లేదంటే ఒక కవర్లో కానీ కట్టి అది బీరువాలో పెట్టండి. అది దానివల్ల అది చాలా మంచి చేస్తుంది. ఎప్పుడు బీరువాలో కళ్యాణం చేసినటువంటి అక్షింతలు ఉండటం అనేటువంటిది చాలా మంచిది. ఓకే. అలాగే ఒకవేళ మీకు కుదిరి వీలు అయితే కనుక ఈ బీరువాకి ఆపోజిట్, అంటే బీరువా తెరవంగానే కనుక మనం మిర్రర్ ప్లేస్మెంట్ చేసుకోగలిగితే అది చాలా మంచిది. అంటే బీరువాలో ఉండేటువంటి ఐటమ్స్ అన్నీ అది మిర్రర్లో కనిపించాలి, రిఫ్లెక్షన్స్ అనేటువంటిది కనిపించాలి. దానివల్ల బీరువాలో ఉండేటువంటి ఐటమ్స్ మల్టిప్లై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మనము ఫెంగ్షుయి పరంగా కూడా నమ్ముతాం. ఓకే. ఫెంగ్షుయిలో మిర్రర్స్కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఫెంగ్షుయి పరంగా చూసుకున్నా కూడా ఎప్పుడు కూడా వాళ్ళ అల్మారీస్ కానీ మెయిన్గా ఎక్కడైతే మనము మన మెయిన్ డబ్బులు కానీ వాల్యుబుల్స్ పెట్టుకునేటువంటి ప్లేస్ ఉంటుందో దానికి ఆపోజిట్గా మిర్రర్ పెట్టమంటారు. మామూలు మిర్రర్, రెగ్యులర్ మిర్రర్. అది దానివల్ల ఏమంటే డబ్బులు అనేటువంటివి మల్టిప్లై అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్. సో ఏమన్నా ఉన్నాయా అసలు ఇలాంటివి పెట్టకూడదు బీరువా? అంటే ఎవరెవరో ఏదేదో ఇస్తుంటారు, రాళ్ళని అవని ఇవని పెడుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు ఎప్పుడు ఎవరు ఇచ్చినవి పెట్టకండి. ఇక్కడ ఏంటి అంటే అవతల వాళ్ళు చెడ్డవాళ్లను, వాళ్ళకి పని చేత కాదనో లేదంటే వాళ్ళు తప్పు అనో మనము అనుకోవాల్సిన అవసరం లేదు. అవతల వాళ్ళు మంచి వాళ్ళు కావచ్చు, వాళ్ళ సదుద్దేశంతో కూడా ఇవ్వచ్చు. కానీ ఒక్కొక్కసారి అది మనకి పడుతుంది అనేటువంటి నమ్మకం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అందరికీ వర్తించవు. కాబట్టి అసలు ఛాన్స్ తీసుకోవటమే అనవసరం. ఇప్పుడు మీకు కరాఖండిగా ఇది నాకు ఖచ్చితంగా పడుతుంది, ఇచ్చిన వాళ్ళకి బాగా తెలుసు, వాళ్ళు బాగా కరెక్ట్గానే ఇస్తారు అనుకున్న నమ్మకం మీకు ఉన్నప్పుడు మాత్రమే వస్తువులు పెట్టుకోండి. ఇందాక నేను మీకు అక్షింతలు పెట్టుకున్నాను. అక్షింతలు అనేటువంటివి దేవుడివి. అవి అక్షింతలు అనుకోండి, లేదంటే తలంబ్రాలు అని, ఇంకా తలంబ్రాలు అంటే కరెక్ట్గా ఉంటుంది. తలంబ్రాలు అయితే మీరు ఎప్పుడైతే పెడతారో అది దేవుడికి సంబంధించింది కాబట్టి అవి చాలా మంచిది. కాబట్టి ఇలాంటి వస్తువులు మనం పెట్టడం వల్ల మనకి నష్టం అయితే జరగదు. లాభం వస్తుందా లేదా అనేది పక్కకు పెట్టి నష్టం అయితే జరగదు అని నమ్మకం ఉన్నప్పుడు మీరు పెట్టండి. రైట్. థ్యాంక్ యూ మ్యామ్.